నమో వెంకటేశాయ. అహీంద్రతల్పశయన మహేంద్రజాలదమన గోవింద గోవింద. త్వం నిత్యదృక్శక్తిరపి ప్రశేషే సన్మాత్రరూపోపి సతస్తనోషి కర్మానురూప్యేణ చ సంప్రదత్సే ఖండైకానంద ఓ విచిత్రం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాసప్రసూత శుకగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. తృతీయ స్కంధంలోని 7వ అధ్యాయంలో విదురుడు మైత్రేయ మహర్షి గారిని పరమాత్మ యొక్క విభూతులను గురించి చెప్పవలసిందిగాను, ఇంకా తనకున్న అనేక ప్రశ్నలకు సమాధానాలను చెప్పవలసిందిగాను అడిగాడు. విస్తృతమైనటువంటి ఆ ప్రశ్నలకు, విస్తృతమైనటువంటి ఆ విషయానికి మహర్షి గారు చాలా సంతోషపడ్డారు. సంతోషపడి సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఆ సమాధానం చెప్పడం ప్రారంభించడం అనేది 8వ అధ్యాయంలో మొదలవుతోంది. ఆ మొదటి శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు ఇలా అంటున్నారు. మైత్రేయ ఉవాచ సత్సేవనీయో బత పూర్వంశో యల్లోకపాలో భగవత్ ప్రధానః బభూవిథేహాజిత కీర్తిమాలాం పదే పదే నూతనయస్య భీక్ష్ణం అని. చాలా గొప్ప ప్రశ్న వేశావు నువ్వు. నువ్వు వేసినటువంటి ప్రశ్న చాలా గొప్పది. ప్రశ్న వేసిన నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు మాత్రమే కాదు, నిన్ను కన్నా నీ వంశమే గొప్పది. సత్సేవనీయ, చాలా గొప్ప గొప్ప వాళ్ళు నీవు పుట్టినటువంటి ఆ పూర్వ వంశాన్ని సేవించుకున్నారు. పెద్ద పెద్ద వాళ్లే సేవించుకోదగ్గ
మహావంశం నీది. బత పూర్వవంశ, పూర్వమహారాజు గారు ఉన్నటువంటి వంశం, ఆ వంశంలో నువ్వు పుట్టావు. యల్లోకపాల భగవత్ ప్రధాన, భగవత్తత్వాన్ని తెలుసుకోవటమే ప్రధానంగా ఉంచుకున్న, భగవంతుడే సర్వస్వం అనుకున్నటువంటి లోకపాల యమధర్మరాజే స్వయంగా నీ రూపంలో అవతరించి ఉన్నాడు. నీవు యమధర్మరాజువే కాక మరొకడివి కావు. నీకు భగవంతుడు తప్ప మరొక ధ్యాస లేదు. అలాంటి వాడివి, నీ వంశము చాలా గొప్పది. యల్లోకపాలో భగవత్ ప్రధాన బభూవిథ. అలాంటి నువ్వు నా దగ్గరికి వచ్చావు. రావటం మాత్రమే కాకుండా ప్రశ్న వేశావు. నేను సమాధానం చెప్తే దానిపైన మరిన్ని ప్రశ్నలు వేస్తున్నావు. నీవు అడిగినటువంటి ప్రశ్నలు వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ అన్నీ కలిసి ఒక కీర్తిమాలగా ఆ ప్రశ్నలకు సమాధానాలను గనక చెప్పుకున్నట్లయితే భగవంతుడి యొక్క కీర్తిమాలగా ఏర్పడేందుకు వీలుగా తయారై ఉన్నాయి. అలాగా అజితుడైనటువంటి పరమాత్మ యొక్క కీర్తిమాలను నీవు నన్ను చెప్పమని అంటున్నావు. అజిత కీర్తిమాల, అందులోనూ నీవు వేసినటువంటి ప్రశ్నలు పదే పదే నూతనయసి, ఆ కీర్తిమాలను కొత్తవిగా చేసేటట్లుగా ఉన్నాయి. నువ్వు వేసే ఏ ప్రశ్నకు సమాధానం చూసుకున్నా సరే అది పరమాత్మ దగ్గరికే చేరుతోంది. పరమాత్మ దగ్గరకు చేరేటప్పుడు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుని చేరుతోంది. కాబట్టి పరమాత్మ యొక్క కీర్తిమాల కొత్త కొత్తదిగా, కొత్త కొత్త రూపాలలో కనిపించేదిగా నీ ప్రశ్న ఉంది. అలా పరమాత్మ కీర్తిమాలనే పదే పదే ప్రతిక్షణము నూతనయసి కొత్తదిగా మారుస్తున్నావు. అభీక్ష్ణం చాలా గొప్పగా మళ్ళీ మళ్ళీ మారుస్తున్నావు. ఇట్లాంటి వాడివి నీవు నన్ను ప్రశ్న వేయటానికి నా దగ్గరికి రావటం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సమాధానం కూడా నేను చెప్పటానికి యోగ్యంగా ఉంది అని సత్సేవనీయో బత పూర్వవంశ యల్లోకపాలో భగవత్ ప్రధాన బభూవిథేహాజీత కీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్ష్ణం అనే శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు విదురుతో అంటున్నారు. నేను సమాధానం చెప్తాను. సమాధానం నీకు మాత్రమే కాదు, అందరికీ అందేటట్లుగా సమాధానం చెప్తాను, అందరికీ చేరేటట్లుగా సమాధానం చెప్తాను అని పై శ్లోకంలో సోహం నృణాం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్య అని అంటున్నారు. సోహం, నీలాంటి వాడు నా దగ్గరకు వచ్చాడు అనే విషయాన్ని చెప్పుకున్నాం కదా, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్పుకున్నాం కదా. అట్లాంటి సంతోషంతో ఉన్నటువంటి నేను నృణాం, నీకు మాత్రమే సమాధానం చెప్పటం కాదు, మానవులందరికీ సమాధానం చెప్తాను. మానవులందరికీ నీవు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఏ విధంగా చెప్తాను అంటే, మానవులు క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం, మానవులు చిన్న చిన్న సుఖాలను అందుకోవటానికి, క్షుల్ల సుఖాయ అతి చిన్న సుఖాలను అందుకోవటానికి పడరాని తీరులో కష్టపడుతూ ఉంటారు. మహద్దుఃఖం గతానాం, చాలా పెద్ద పెద్ద కష్టాలే పడుతూ ఉంటారు. కావలసినవేమో చిన్న చిన్న సుఖాలు అనుకుంటారు, పడే కష్టాలేమో చాలా పెద్ద పెద్ద కష్టాలు పడతారు. అలాంటి మహత్ కష్టాలను, మహద్ దుఃఖాలను పొందుతున్నటువంటి మానవులందరికీ సమాధానం చెప్తాను. నేను చెప్పేటువంటి సమాధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే తస్య విరమాయ, ఆ దుఃఖం పూర్తిగా ఉపశమించిపోతుంది, ఆ దుఃఖం పూర్తిగా తొలగిపోతుంది. దుఃఖం మొత్తం తొలగిపోయేటట్లుగా, చిన్న సుఖాల కోసం ఆరాటపడి పెద్ద పెద్ద కష్టాలను కొని తెచ్చుకుంటున్నటువంటి మానవులందరికీ కూడా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోయేటట్లుగా నేను సమాధానం చెప్తాను. సమాధానం చెప్పేది ఏదో నా నోటితో నేను చెప్పను, నాకు తోచిందేమీ నేను చెప్పను. ప్రవర్తయే భాగవతం పురాణం, నా సమాధానాన్ని భాగవత రూపంలో నేను చెప్తాను. భగవంతుడి తత్వాన్ని తెలియజెప్పే, భగవంతుడే తెలియజెప్పినటువంటి సమాధాన రూపంలో పురాణం, ఎంతో ప్రాచీన కాలం నుంచి అమలులో ఉండేటువంటి సమాధానాన్నే నేను చెప్తాను.
ఆ సమాధానం చెప్పటాన్ని నేను ప్రారంభిస్తాను. ప్రవర్తయే భాగవతం పురాణం అని మహర్షి గారు అంటున్నారు. భగవంతుడే స్వయంగా చెప్పాడు అంటే ఏ సందర్భంలో చెప్పాడు, ఎవరికి చెప్పాడు అని అడిగితే దానికి సమాధానంగా యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్య అనే మాట కూడా అంటున్నాడు. భగవంతుడి యొక్క రూపాంతరమైనటువంటి ఆదిశేషుడు, పరమాత్మ యొక్క రూపాంతరమైనటువంటి ఆదిశేషుడు ఋషిభ్య సనత్కుమారుడు మొదలైనటువంటి ఋషులకు చెప్పినటువంటి తత్వాన్నే, వాళ్లకు చెప్పినటువంటి సమాధానాన్నే నేను నీకు మీకు అందరికీ చెబుతాను అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో అంటున్నారు. సోహం నృణాం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్య అనే ఈ శ్లోకంలో. నేను ఎక్కువసేపు ఈ ఇంట్రడక్షన్ను చెప్పను, తొందరగా విషయంలోకి వెళ్ళిపోతాను. ఈ ఋషులు, సనత్కుమారాది ఋషులు ఆదిశేషుణ్ణి ఎక్కడ కలిశారు, ఎక్కడ కలిసి ఏ విధంగా ప్రార్థించారు, ఆ ప్రార్థనకు లొంగినటువంటి ఆదిశేషుడు ఏం చెప్పాడు అనేటువంటి అంశాన్నే మొదలు పెడతాను అని పై శ్లోకంలో ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠ సత్వం వివిత్సవస్తత్వమతఃపరస్య కుమారముఖ్యాః మునయోన్వపృచ్ఛన్ అని మొదలుపెట్టి చెప్తున్నాడు. ఉర్వ్యాం ఆసీనం, భూమి కింద ఉన్నటువంటి పాతాళలోకంలో చక్కగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఆదిశేషుడు గారు. ఆసీనం ఉర్వ్యాం, భగవంతం చాలా పూజనీయుడైనటువంటి వాడు ఆయన. ఆద్యం, ఆయన ఆద్య పురుషుడు యొక్క ఒక రూపాంతరం. ఆ రూపం సంకర్షణ అనేటువంటి రూపం. అలా భగవంతం ఆద్యం సంకర్షణం అనేటువంటి రూపంలో ఆదిశేషుడు అని మనకు తెలిసినటువంటి వ్యవహారంతో ఆ మహానుభావుడు పాతాళ లోకంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు, కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దేవ, చాలా ప్రకాశవంతమైనటువంటి వాడు. చాలా ప్రకాశవంతమైన వాడు మాత్రమే కాదు, అకుంఠ సత్వ. ఆయన యొక్క జ్ఞానం ఏమాత్రం వంకర లేనటువంటి జ్ఞానం, పరమాత్మతత్వాన్ని సరిగ్గా తెలుసుకోగలిగినటువంటి వాడు. ఆయన యొక్క స్వభావం కూడా అకుంఠ సత్వం, అటు రజోగుణంతో కానీ ఇటు తమోగుణంతో కానీ కలిసి ఉండదు. శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి స్వభావం. అలాంటి వంకరలేని స్వభావము, వంక పెట్టడానికి వీల్లేని జ్ఞానము, తత్వజ్ఞానము, ప్రకాశము అన్నీ కలిగినటువంటి ఆదిశేషుడు ఆయన తన స్థానంలో పాతాళ లోకంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండగా వివిత్సవస్తత్వం కుమార ముఖ్యాః, సనత్కుమారుడు మొదలైనటువంటి కొంతమంది మహర్షులు తత్వం వివిత్సవ, తత్వాన్ని తెలుసుకోగోరి ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన దగ్గరికే ఎందుకు వెళ్ళారు? తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఆదిశేషుణ్ణి ఎందుకు ఆశ్రయించారు అంటే అతః పరస్య తత్వం వివిత్సవ. ఆదిశేషుడు పరమాత్మ తాలూకు సంకర్షణ అనేటువంటి తత్వానికి ప్రతీక అయితే, ఆ ఆదిశేషుడు నిరంతరం తపస్సు చేసుకుని ఏ తనకంటే గొప్పదైనటువంటి పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నాడో, ఏ వాసుదేవ తత్వాన్ని అందుకున్నాడో ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరికతో, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ ఆదిశేషుడు తప్ప మరొక గతి లేదు అనేటువంటి అభిప్రాయంతో అతఃపరస్య, సంకర్షణ తత్వమైనటువంటి ఆదిశేషుడి కంటే పై స్థాయిలో ఉండేటువంటి వాసుదేవ తత్వం అనే పేరు కలిగినటువంటి పరమాత్మతత్వాన్ని వివిత్సవ తెలుసుకోగోరిన వారై కుమారముఖ్యాః, సనత్కుమారుడు మొదలైనటువంటి మహర్షులు, మునయ, అప్పటికే మననం చేసి చేసి అలసిపోయినటువంటి ఈ మహర్షులు అన్వపృచ్ఛన్, వెళ్ళి ఆయన దగ్గరకు చేరారు. చేరి ఆయన్ని అడిగారు అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠ సత్వం వివిత్సవస్తత్వమతఃపరస్య కుమారముఖ్యాః మునయోన్వపృచ్ఛన్ అని.
ఆదిశేషుడు అని వచ్చిన తర్వాత ఆయన్ని గురించి చెప్పకపోయినా, ఆయన్ని గురించి సరిగ్గా అందించకపోయినా తప్పైపోతుంది, ఆయన్ని గురించి సరిగ్గా వర్ణించి చెప్పాలి అని పై శ్లోకంలో స్వమేవధిష్ణ్యం బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి ప్రత్యగ్ధృతాక్షాంబుజ కోశమీషత్ ఉన్మీలయంతం విబుధోదయాయ అనే తీరులో ఆయన్ని వర్ణించుకోవాలి. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. కళ్ళు మూసుకుని అంటే 2 కళ్ళు మూసుకుని కాదు, 2000 కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. అందరికీ 2 కళ్ళు ఉంటే ఆయనకి 1000 పడగలు కాబట్టి ఒక్కొక్క పడగకి 2 కళ్ళు చొప్పున 2000 కళ్ళు ఉన్నాయి. ఆ 2000 కళ్ళును మూసుకుని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. ఏం ధ్యానం చేస్తున్నాడు అంటే స్వమేవధిష్ణ్యం బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి, నా యొక్క స్వస్వరూపమేది అని ఆయన కనిపెట్టడానికి ఎంతో తీవ్రమైన తపస్సు చేసుకున్నాడు. నా యొక్క తత్వం వాసుదేవ అని పిలిచేటువంటి పరమాత్మతత్వమే తత్వం అని ఆయన కనిపెట్టాడు. వాసుదేవ అంటే ఈ సమస్త ప్రపంచానికి ఆశ్రయమైనటువంటి చైతన్య రూపుడైనటువంటి పరమాత్మే నా యొక్క తత్వం అని ఆయన కనిపెట్టాడు. యం వాసుదేవాభిధమామనంతి, ఆయనే నా యొక్క స్వమేవధిష్ణ్యం, నా యొక్క స్వస్వరూపం అని ఆయన కనిపెట్టాడు. కనిపెట్టి దాన్ని నిరంతరం పట్టుకుని వెళ్ళాడాలి, దాన్నే ధ్యానించుకోవాలి, దాన్నే పూజించుకోవాలి, దాన్నే గౌరవించుకోవాలి, దాన్నే గొప్పగా భావించుకోవాలి అనేటువంటి దృష్టితో కళ్ళు మూసుకుని దాన్నే ధ్యానంలో పూజ చేసుకుంటున్నాడు. స్వమేవ ధిష్ణ్యం బహుమానయంతం, పూజతో దాని యొక్క గొప్పదనాన్ని, ఆ తత్వం యొక్క గొప్పదనాన్ని ఇంకా ఇంకా తనలో పెంచుకుంటూ పోతున్నాడు. బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి. ఈ పూజకు లౌకికమైనటువంటి వ్యవహారాలు అడ్డు రాకూడదు అనే అభిప్రాయంతో ప్రత్యగ్ధృతాక్షాంబుజ కోశం, ఆయన చక్కగా 2 కళ్ళు మూసేసుకుని 2 కళ్ళ చొప్పున మూసేసుకుని ఆ కళ్ళతో పాటు మిగతా ఇంద్రియాలను లోపలికి మళ్లించేసుకున్నాడు. ప్రత్యగ్ధృతాక్షాంబుజ కోశం. ఆయన కళ్ళు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, పద్మాల్లాగా ఉంటాయి. కానీ ఆ పద్మాలనే ఆయన వెనక్కి మరల్చేసుకున్నాడు. పద్మాలు మూసుకుపోతే ఎలా ఉంటాయో అలా తన కళ్ళను పెట్టుకుని ఉన్నాడు. ప్రత్యగ్ధృత అక్ష అంబుజ కోశం. ఎప్పుడైతే ఈ మహర్షులందరూ వచ్చారో, మహర్షులందరూ వచ్చి పాదాలకు నమస్కారాలు చేసి, ఆ నమస్కారాలు చేయటంతో పాటుగా మాకు తత్వాన్ని ఉపదేశం చేయండి అని ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారో, అప్పుడు వాళ్ళని చూసి అనుగ్రహించటానికి, వాళ్లకు కావలసినటువంటి విషయాన్ని చెప్పటానికి కళ్ళు తెరుద్దాము అని అనుకున్నాడు. కానీ పూర్తిగా తెరవటం ఆయనకి ఇష్టం లేదు. పూర్తిగా కళ్ళు తెరిస్తే మళ్ళీ వ్యవహారంలో పడిపోతామేమో అనే భయం ఉన్నట్లుగా ఆయన పూర్తిగా తెరవటానికి ఇష్టపడక ఈషదున్మీలయంతం, పెద్దవాళ్ళు వచ్చారు, అలాగే జిజ్ఞాసువులు వచ్చారు, చెప్పమని అడగటానికి వచ్చారు అనేటువంటి అభిప్రాయంతో, వాళ్ళ మీద ఉండే ప్రేమతో కాస్తంత కళ్ళు తెరిచాడు. అరమోడ్పు కళ్ళు అని అంటాం కదా, ఆ పద్ధతిలో ఈషత్ ఉన్మీలయంతం, కాస్తంత కళ్ళు తెరిచి చూశాడు, ఎవరొచ్చారో అని చూడడానికి అన్నట్లుగా చూశాడు. ఈషద్ ఉన్మీలయంతం, అందులోనూ వచ్చిన వాళ్ళు ఏమిటి, వాళ్ళతో నాకు వ్యవహారం ఏంటి అనేటువంటి అభిప్రాయం ఆయనకేమీ లేదు. విబుధోదయాయ, పండితులు సహజంగానే జ్ఞానవంతులు, బ్రహ్మమానసపుత్రులు వీళ్ళొచ్చారు, వీళ్ళకి ఇంకా కూడా జ్ఞానం అనేది కలగాలి, అది నా ద్వారా కలగాలి, కలగటానికి వీలుగా వీళ్ళని ఒకసారి నేను చూడాలి అనే అభిప్రాయంతో మాత్రమే ఆయన చూశాడు. అలా నిరంతర ధ్యానంతో కళ్ళు మూసుకుని ఉండేటువంటి ఆదిశేషుడు, తత్వజిజ్ఞాసువులు ఎవరైనా వచ్చినా సరే వారికి జ్ఞానోపదేశం చేయటానికి సంసిద్ధంగా ఉండేటువంటి ఆదిశేషుడు ఈ సందర్భంలో కాస్తంత కళ్ళు తెరిచి చూశాడు అని వర్ణించుకోవాలి అని మహర్షి గారు స్వమేవధిష్ణ్యం బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి ప్రత్యగ్ధృతాక్షాంబుజ కోశం ఈషత్ ఉన్మీలయంతం విబుధోదయాయ అనే శ్లోకంలో చెప్తున్నారు. మరి వచ్చిన వాళ్ళు సామాన్యుల
వాళ్ళు సనత్కుమారాది మహర్షులు సామాన్యులు కారు. సత్యలోకంలోనే శాశ్వత నివాసం ఉండటానికి వీలుగా యోగ్యతను సాధించిన వాళ్ళు. వాళ్ళని గురించి చెప్పుకోవద్దా అనంటే దానికి చెప్తున్నారు, వాళ్ళని గురించి చెప్పుకోవటం అంటే ఇంకా అద్భుతం. స్వర్ధున్యుదార్ద్రై స్వజటాకలాపై ఉపస్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంత్యహి రాజకన్యా సప్రేమ నానా బలిభిర్వరార్థా అని వాళ్ళని వర్ణించుకోవచ్చు. వాళ్ళని వర్ణించుకోవటంలో భాగంగా మళ్ళీ ఆదిశేషుల వారిని కూడా కాస్తంత వర్ణించుకోవచ్చు. స్వర్ధున్యుదార్ద్రై స్వజటాకలాపై ఉపస్పృశంత చరణోపధానం. వాళ్ళు సత్యలోకంలో నివాసం ఉండేటువంటి మహానుభావులు, బ్రహ్మమానస పుత్రులు, జన్మత జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. కానీ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆశతో 14వ లోకం నుంచి మొదటి లోకానికి లేదా పై లోకం నుంచి కింద లోకానికి వచ్చేశారు. సత్యలోకం అనేది లోకాలన్నిటికీ పైన ఉండే మాట అయితే, ఈ పాతాళం అనేది లోకాలన్నిటికీ కింద ఉండేటువంటి లోకం. ఈ కింద లోకానికి వచ్చారు. జ్ఞానం కోసం ఎంత దూరం రావడానికైనా మేము సిద్ధం అన్నట్లుగా వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాణం చేసి వచ్చేటప్పుడు గురువుగారి దగ్గరికి వెళుతున్నాము, గురుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందులోనూ జ్ఞానం కోసం వెళ్ళేటప్పుడు పవిత్రంగా వెళ్ళకపోతే ఎట్లాగా అని పవిత్రత కోసం స్నానం చేద్దాము అని మధ్యలో ఆకాశగంగలో, స్వర్గలోకంలో ఆకాశగంగలో స్నానం చేయటానికి దిగారు. దిగిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆకాశగంగలో స్నానం చేసి మళ్ళీ బయటికి వచ్చి తుడుచుకుని మళ్ళీ ప్రయాణం కావటం అంటే ఆలస్యమైపోతుంది. ఈ ఆకాశగంగలో ఇలాగే కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఈ ఆకాశగంగ వయా భూలోకం ఎలాగూ పాతాళానికి చేరుతుంది కదా, మనం చేరవలసిన పాతాళానికి చేరిపోతాము, మధ్యలో ప్రయాణం కూడా విచ్ఛిన్నమవదు, మన పవిత్రతకు కూడా ఏమీ భంగం రాదు అని అనుకున్నారు. అనుకుని ఆ ఆకాశగంగతోనే ప్రయాణం చేస్తూ పాతాళం దాకా వచ్చేశారు. సత్యలోకం నుంచి స్వర్గం వరకు ఏ విధంగా వచ్చినా స్వర్గం నుంచి ఆకాశగంగలో ప్రయాణం చేసుకుంటూ కిందకి దిగారు. దిగేసరికి వాళ్ళ ఒళ్ళు, వాళ్ళ తలలు అన్నీ తడిసిపోయినాయి. స్వర్ధున్యుదార్ద్రై, వాళ్ళేమి నదిలోంచి బయటకు వస్తే ఒళ్ళు తుడుచుకునేటువంటి అలవాటు ఉన్నవాళ్ళు కూడా కారు. సహజంగానే తలకాయ తుడుచుకోవాలి అని, దువ్వుకోవాలి అనే అలవాట్లు ఉన్నవాళ్ళు ఏమి కారు. అందువల్ల ఆ తడి అలాగే ఉంది. స్వర్ధున్యుదార్ద్రై స్వజటాకలాపై, వాళ్ళ జుట్టు మొత్తం జడలు కట్టి ఉంది. ఆ జడలు కట్టినటువంటి జుట్టు కూడా, మామూలుగా నీళ్లు పోస్తే తడవని జుట్టు కూడా ఇంతసేపు గంగలోనే ప్రయాణం చేయటం వల్ల తడిసిపోయింది, మొత్తంగా తడిసిపోయింది. ఆ తడిసిపోయిన తలలతోనే గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేద్దాము అని పడుకుని దండం పెట్టారు. పెట్టుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారంటే, ఈ తడిసిన తలలు గురువుగారి పాదాలకు గనక తగిలితే ఆయన పాదాలు కూడా తడిసిపోయే ప్రమాదం ఉంది. అందులోనూ మన తలకాయల మీద ఉండేటువంటి నీళ్లు గురువుగారి పాదాల మీద పడటం అనేది చాలా పొరపాటు కూడా అవుతుంది. అందుకని ఆయన పాదాల దాకా మన తలకాయలు పోనివ్వద్దు. ఆయన పాదాలు పెట్టుకున్నటువంటి పద్మాలు ఉండేటువంటి పద్మపీఠం ఉంది కదా, ఆ పద్మపీఠానికి తలకాయలు ఆనించేట్టుగా దండం పెడదాము అనుకుని దండం పెట్టుకున్నారు. ఉపస్పృశంతశ్చరణోపధానం, ఆయన పాదాలు పెట్టుకున్నటువంటి ఆదిశేషుడు పాదాలు పెట్టుకున్నటువంటి పాదపీఠాన్ని లేదా పద్మాలు ఉంచుకునేటువంటి పద్మాన్ని మాత్రమే తమ తలకాయలతో తాకారు. అది తడిసింది, పాదాలు మాత్రం తడవలేదు. అంత జాగ్రత్తగా, అంత పవిత్రంగా ఈ మహర్షులు వచ్చారు. వచ్చిన వాళ్ళు చూస్తే అక్కడ ఆల్రెడీ చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. వెయిటింగ్లో ఎవరున్నారు అంటే, పద్మం యదర్చంత్యహి రాజకన్యా, పాతాళంలో నివాసం ఉండేటువంటి సర్పాల యొక్క రాజుగారు వాసుకి ఆయన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా, లేదా అక్కడ నివాసం ఉండేటువంటి సర్పశ్రేష్ఠుల యొక్క కుమార్తెలందరూ కూడా ఈ పాద పద్మానికి పూజ చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు, పూజ కూడా చేస్తున్నారు. పద్మం యదర్చంతి అహిరాజకన్యా సప్రేమ నానా బలిభి వరార్థా. వాళ్ళు పూజలు చేయటం అనేది సప్రేమ, ప్రేమగా చేస్తున్నారు, భక్తిగా చేస్తున్నారు. నానా బలిభి
రకరకాల పూజా ద్రవ్యాలను తీసుకొచ్చారు, రకరకాల ఉపచారాలను చేయటానికి వీలుగా పదార్థాలు తీసుకొచ్చారు. వాటన్నిటితోనూ వాళ్ళు ఆయన పాదాలను తాకకుండా, ఆయన పాదాలను ముట్టుకోకుండా ఆ కింద ఉండేటువంటి పాదపీఠానికి పూజ చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వరార్థాః, వాళ్ళందరికీ మంచి మంచి వరులు కావాలి, వాళ్ళందరికీ ఇంకా పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళందరూ, ఆ పిల్లలందరూ కూడా ఈ ఆదిశేషుడికి గనక, శుద్ధ సత్వమూర్తి అయినటువంటి ఆదిశేషుడికి గనక పూజ చేసుకుంటే మంచి వరుడు దొరుకుతాడు అనే అభిప్రాయంతో పూజలు చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకు అనిపించింది, ఈ మహర్షులకి, ఈ ఆదిశేషుడు కేవలం తత్వజ్ఞానాన్ని మాత్రం ప్రసాదించటం కాదు, తత్వజ్ఞానం కాక మిగతా లౌకికమైనటువంటి ప్రయోజనాలను కూడా చాలా వాటిని అనుగ్రహించగలడు, ఎన్నెన్నో ప్రయోజనాలను అనుగ్రహించగలడు. అందుకనే మనం వచ్చినట్లుగానే వీళ్ళందరూ కూడా వచ్చారు అని భావించారు. అలా భావించినటువంటి శిష్యులు స్వర్ధన్యుదార్ద్రై స్వజటాకలాపై ఉపస్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంత్యహిరాజకన్యా సప్రేమ నానా బలిభిర్వరార్థాః అనే విషయాన్ని చూసుకున్న తర్వాత, ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీట సాహస్ర మణిప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణాసహస్రం అనే తమ గురువు గారిని ప్రశ్నలు వేసుకున్నారు. మహర్షులు సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నారు. సనత్ కుమారాది మహర్షులు, మహనీయులు వాళ్ళు. వచ్చిన వాళ్ళు ముహుర్గృణంతః, నోరు మూసుకుని కూర్చోలేదు. ఆ ఆదిశేషుడు చేసినటువంటి దివ్యమైన పనులన్నిటిని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తూ వస్తున్నారు. ముహుర్గృణంతః వచస అనురాగ స్ఖలత్పదేన, ఆ చెప్పేటప్పుడు చాలా అనురాగంతో, చాలా ప్రేమతో చెప్తున్నారు. ఈయన లాంటి సాత్విక మూర్తి ఈ సృష్టిలో మరొకడు లేడు అనేటువంటి ప్రేమతో, ఇలాంటి సాత్విక మూర్తి దగ్గరికి మనం రావటం అనేది మన యొక్క అదృష్టం అనేటువంటి భావనతో వాళ్ళు చెప్తున్నారు. ఆ చెప్పేటప్పుడు స్ఖలత్పదం, వాళ్ళ మాటలు కాస్తంత తడబడుతున్నాయి. ప్రేమ ఎక్కువయ్యేసరికి, ఇలాంటి మహానుభావుణ్ణి చూశాము అనే ఆనందం తోడయ్యేసరికి వాళ్ళ మాటలు తడబడుతున్నాయి. ఆ తడబడుతున్నటువంటి మాటలతో ఆయన యొక్క కీర్తులను గురించి వాళ్ళు ముహుర్గృణంతః మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. స్ఖలత్పదేనాస్య కృతాని, ఆయన చేసిన పనులు, ఆయన చేసినటువంటి సాత్వికమైనటువంటి తపస్సు, సర్పజాతికి అలాగే పక్షి జాతికి వచ్చినటువంటి విరోధాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సాత్వికంగా వాళ్ళందరికీ దూరంగా ఆయన జరిగినటువంటి తీరు, ఆయన యొక్క ఆ సాత్విక అభినివేశం, వీటన్నిటిని గురించి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. తజ్ఞాః, వాళ్లకు చాలా తెలుసు, ఆదిశేషుడి గురించి చాలా వినే వచ్చారు, చాలా తెలుసుకునే వచ్చారు. ఆ తెలుసుకున్నది, వాళ్ళకు తెలిసినది మొత్తం ఆయన ముందు ఆయన యొక్క కీర్తి రూపంలో పొగుడుతూ ఉన్నారు. ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీట సాహస్ర మణిప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణాసహస్రం. ఆయన్ని చూద్దాము అని ఒకసారి తలకాయలు పైకెత్తారు. నమస్కారం చేద్దామని కింద పడుకున్నారు కదా, పడుకున్న వాళ్ళు లేచి ఆయన్ని చూద్దామని తలకాయ పైకెత్తితే ఒకటి కాదు, రెండు కాదు, 1000 తలకాయలున్నాయి. 1000 తలకాయలకు 1000 పడగలున్నాయి. ఆయన పాము రూపంలో ఉంటాడు అని అనుకుంటే 1000 పడగలున్నాయి. 1000 పడగల మీద 1000 దివ్యమైన మణులున్నాయి. ఆ దివ్యమైన మణులు 1000 కూడా చక్కగా వెలుగుతున్నాయి. ఆ వెలుగులతో ఈయన పడగలు, ఈయన యొక్క ముఖము, ఈయన యొక్క కళ్ళు అన్నీ కూడా ప్రకాశిస్తూ చాలా అందంగా కనిపిస్తోంది. అలాంటి అందమైన తమ గురువుగారి ముఖాన్ని లేదా ముఖాలని వీళ్ళు చూశారు. కిరీట సాహస్ర మణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణాసహస్రం. కిరీటంలాగా ఉండేటువంటి తలకాయ మీద ఉండే, లేదా కిరీటాలే పెట్టుకున్నాడు అని అనుకుంటే ఆ కిరీటాలే, ఆ కిరీటం లాంటి భాగాలే 1000 ఉండే మాట అయితే, ఆ 1000 కిరీటాలలోనూ మణి ప్రవేకాలు, ముఖ్యమైన మణులు, నాగమణి లాంటి మణులు 1000 ఉండే మాట అయితే, ఆ 1000 మణులు బాగా చక్కగా వెలుగుతూ ఉంటే, ఆ వెలుగుతో ప్రద్యోతిత, బాగా ప్రకాశవంతంగా తెలుస్తున్నటువంటి ఉద్దామ,
ఉత్తమమైనటువంటి ఫణా సహస్రం, 1000 పడగలతో కూడినటువంటి తమ గురుగారి ముఖాలను చూశారు, లేదా 1000 పడగలతో కూడిన ముఖాన్ని చూశారు. చూసి తాము అడగదలుచుకున్నటువంటి దాన్ని అడిగారు. ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీట సాహస్రమణిప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణా సహస్రం అని ఈ విధంగా వాళ్ళు తమ గురువుని గౌరవించుకున్నారు, తమ గురువుని చూసుకుని అడగటం మొదలుపెట్టారు అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో అంటున్నారు. ఏమని వాళ్ళు అడిగారు, ఏమని ఈయన చెప్పారు అనేటువంటి విషయాన్ని గురు సంప్రదాయంతో సహా కలిపి పై శ్లోకంలో అంటున్నారు. ప్రోక్తం కిలైతద్ భగవత్తమైన నివృత్తి ధర్మాభిరతాయ తేన సనత్కుమారాయ సచాహ పృష్ట సాంఖ్యాయనాయాంగ ధృతవ్రతాయ అని. నేను విదురుడిని, నేను నిన్ను ప్రశ్న వేశాను, సమాధానం చెప్పు అని నేను అడిగితే ఆదిశేషుడిని వర్ణిస్తూ కూర్చుంటున్నావేంటి? ఆదిశేషుడి దగ్గరికి మహర్షులు వెళ్ళారు, ఆదిశేషుడు ఇలా ఉన్నాడు, మహర్షులు ఇలా ఉన్నారు అని ఆదిశేషుడిని వర్ణిస్తూ ఉంటావేంటి? ఆదిశేషుడిని వర్ణించటం కాదు, నాకు కావలసింది నా ప్రశ్నకు సమాధానము అని విదురుడైనా అడగచ్చు, మధ్యలో చేరిన మనలాంటి వాళ్ళమైనా అడగచ్చు. దానికి మహర్షి గారు అంటున్నారు, ఆదిశేషుడి యొక్క వృత్తాంతం గురు సంప్రదాయం కోసం తీసుకొచ్చాను. ఆ సందర్భంలో, ఇలా జరిగినటువంటి సందర్భంలో ఆదిశేషుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళ ద్వారా నాకు సంక్రమించింది అని చెప్పదలుచుకున్నాను. అలా గురు పరంపరను చెప్పటం కోసం ప్రోక్తం కిలైతద్ భగవత్తమేనా అని ప్రారంభిస్తున్నాను. భగవత్తమైన, భగవంతులలో పూజనీయులలో కల్లా చాలా శ్రేష్ఠుడైనటువంటి ఆ ఆదిశేషుడు మహర్షులు, సనత్కుమారాది మహర్షులు వచ్చి అడగ్గా చక్కగా చెప్పాడు. ప్రోక్తం కిల, ఆయన చాలా విశేషంగా వివరించి చెప్పాడు. వివరించి చెప్పడానికి ఆయనేమి నోరు అలసిపోతుంది అని భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి అని మొత్తం 1000 నోళ్ళు ఉన్నాయి. ఆ 1000 నోళ్ళ చక్కగా చెప్పేశాడు. ప్రోక్తం కిలైతత్ భగవత్తమేన. అందులోనూ ఆ చెప్పిన వాళ్ళల్లో అందరికంటే ముఖ్యుడు సనత్కుమారుడు అనేటువంటి మహానుభావుడు. ఈయన మిగతా వాళ్ళందరూ కూడా గొప్పవాళ్లే అయినప్పటికీ వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా నివృత్తి ధర్మాభిరతాయ, నివృత్తి ధర్మమే చాలా ప్రధానము అనేటువంటి ప్రేమతో ఉండేటువంటి వాడు. నివృత్తి ధర్మం తప్ప ప్రవృత్తి వైపు కాలు కూడా పెట్టకూడదు, అటువైపు అసలు చూడకూడదు అనేటువంటి అభినివేశం ఉన్నటువంటి వాడైనా. అందువల్ల ఆయన్ని ముఖ్య శిష్యుడుగా ఉంచుకుని నివృత్తి ధర్మాభిరతాయ తేన ఆ ఆదిశేషుడు గారు సనత్కుమారాయ, సనత్కుమారుణ్ణి ప్రధాన శిష్యుడిగా చేసుకుని ప్రోక్తం చక్కగా చెప్పారు. అందరూ విన్నారు, అందరూ బాగానే అర్థం చేసుకున్నారు. సనత్కుమారుడు అని ఆయన అందరిలో కల్లా కొంచెం ఎక్కువ శ్రేష్ఠుడు, ఎక్కువ శ్రద్ధగా విన్నాడు. గురువుగారు కూడా చెప్పింది సమానమే అయినా ఈయనకి ఎక్కువగా చెప్పినట్లయింది అని ఈ భాగంలో ప్రోక్తం కిలైతద్ భగవత్తమైన నివృత్తి ధర్మాభిరతాయ తేన సనత్కుమారాయ అనే భాగంలో చెప్తున్నారు. ఆ తర్వాత సనత్కుమారుడు తాను జ్ఞానం పొందిన తరువాత సచాహ పృష్ట సాంఖ్యాయనాయ అంగా, ఓ విదురా, ఈ సనత్కుమారుడి దగ్గరికి సాంఖ్యాయనుడు అనేటువంటి ఒక మహానుభావుడు వెళ్ళాడు. సాంఖ్యాయన అని ఆయన పేరులోనే సంఖ్య అంటే మంచి జ్ఞానం కోసం ఆయన నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండేటువంటి వాడు అనే అర్థం దాగే ఉంది. అలాంటి సాంఖ్యాయన అనేటువంటి మహానుభావుడు ధృతవ్రత, ఎన్నెన్నో వ్రతాలను చేసి ఈ తత్వజ్ఞానాన్ని సాధించవలసిందే అనేటువంటి పట్టుదలతో సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని అడిగాడు. సచాహ పృష్ట, సనత్కుమారుడి గారిని నాకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేయవలసింది అని అడిగాడు. అడిగేసరికి ఆయన చెప్పాడు. సచాహ పృష్ట సాంఖ్యాయనాయ అంగ ధృతవ్రతాయ అని మహర్షి గారు ఆదిశేషుడు, ఆదిశేషుడి దగ్గర నుంచి సనత్కుమారుడు, సనత్కుమారుడి దగ్గర నుంచి సాంఖ్యాయనుడు అనేటువంటి క్రమంలో ఈ జ్ఞానం పాకుతూ వచ్చింది.
ఆ విషయం చెప్పడానికే ఆదిశేషుడు, సనత్కుమారుడు మొదలైన మహర్షులు వీళ్ళ గురించి నేను ఎత్తాను అని చెప్తున్నాడు. ప్రోక్తం కిలైతత్ భగవత్తమేన నివృత్తి ధర్మాభిరతాయ తేన సనత్కుమారాయ సచాహ పృష్ట సాంఖ్యాయనాయాంగ ధృతం వ్రతాయ అనే ఈ శ్లోకంలో. సాంఖ్యాయనుడు అనేటువంటి మహానుభావుడు వేరే పేరుతో ప్రసిద్ధుడైన వాడైనా కావచ్చు, లేదా నారద మహర్షి గారైనా కావచ్చు. ఎందుకంటే నారద మహర్షి గారు కూడా సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్ళి తత్వజ్ఞానం పొందినట్లుగా మనకు వేరే చోట రెఫరెన్సెస్ దొరుకుతున్నాయి. కాబట్టి నారద మహర్షి అయినా కావచ్చు, లేదా వేరే మరొక మహర్షి గారైనా కావచ్చు. వారు వెళ్ళగా అడగగా సనత్కుమారుల వారు వారికి చెప్పారు అని ఈ శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. హా సాంఖ్యాయన పారమహంస ముఖ్య వివక్షమాణో భగవద్విభూతి జగాద సోస్మత్ గురవేన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ అని ఆయన తన తరువాత కొంతమంది శిష్యులకు అందించాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. సాంఖ్యాయన, ఈ సాంఖ్యాయనుడు పారమహంస్య ముఖ్య, పరమహంసాశ్రమమే ప్రధానంగా ఉంచుకున్నటువంటి వాడైనా, లేదా పరమహంస అయినటువంటి పరమాత్మే ప్రధానంగా ఉన్నటువంటి వాడు, పరమాత్మను తప్ప మరొకరిని లెక్క చేయనటువంటి వాడు, లేదా పారమహంస్య ధర్మమే సర్వోత్తమమైనటువంటి ధర్మం అని పట్టుకుని వెళ్ళాడేటువంటి వాడు ఆయన. కాబట్టి పారమహంస్య ముఖ్య వివక్షమాణ భగవద్విభూతి. ఈ సాంఖ్యాయనుడు, పారమహంస ముఖ్యుడైనటువంటి సాంఖ్యాయనుడు ఎవరైనా వస్తే కాస్త ఆసక్తితో అడిగితే వాళ్ళందరికీ చెప్దాము అనేటువంటి కోరికతో ఉంటూ ఉండేవాడు. ఆదిశేషుల వారికి ఎవరైనా వస్తారా వాళ్ళకి నేను చెప్పాలా అనే ఊసు కూడా లేదు. నా ధ్యానం ఏదో నాది అనే తీరులో ఉంటారు. ఎవరైనా వచ్చి అడిగితే చెప్తారు అనేది ఆయన తీరైతే, సనత్కుమారుల వారిది కూడా అడిగితేనే చెప్తాము, అడక్కపోతే నోరు మూసుకుని ఉంటాము అనేటువంటి తీరైతే, ఈ సాంఖ్యాయనుడిది మాత్రం అలాంటి అలవాటు కాదు. ఈయన వివక్షమాణ, చెప్పాలి చెప్పాలి అందరికీ అందించాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడు. భగవద్విభూతి, భగవంతుడి యొక్క విభూతుల్ని అందరికీ మనం అందించాలి, అదే పనిగా పెట్టుకోవాలి అనే కోరిక ఉన్నవాడు. అందువల్ల జగాద సోస్మత్ గురవేన్వితాయ, అన్వితాయ వినయంగా మా గురువైనటువంటి పరాశర మహర్షి గారు వెళ్ళి ఆయన్ని అడిగేసరికి జలజల రాలినట్టుగా మొత్తం చెప్పేశాడు. జగాద సహ అస్మద్గురవే అన్వితాయ పరాశరాయ. కేవలం పరాశర మహర్షి గారు మాత్రమే ఆయన దగ్గరకు వెళ్ళలేదు, ఆయనతో పాటుగా బృహస్పతి గారు కూడా వెళ్ళారు. బృహస్పతేశ్చ, బృహస్పతి గారికి పరాశర మహర్షి గారికి ఇద్దరికీ కూడా ఆయన చెప్పాడు. ఇద్దరు ఏకకాలంలో వెళ్ళారా విడివిడిగా వెళ్ళారా మనకు అక్కర్లేదు, కానీ పరాశర మహర్షి గారికి బృహస్పతి గారికి ఇద్దరికీ కూడా ఈ సాంఖ్యాయనుడు జ్ఞానబోధ చేశాడు అని మాత్రం తెలుస్తోంది అని మహర్షి గారు సాంఖ్యాయన పారమహంసముఖ్య వివక్షమాణో భగవద్విభూతి జగాద సోస్మత్ గురవేన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ అనే శ్లోకంలో చెప్తున్నారు. వీళ్ళందరూ ఒక ఎత్తైతే మా గురువు గారు పరాశర మహర్షి గారు ఇంకొక ఎత్తు, మా గురువు గారు అందరికంటే గొప్ప అని పై శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. ప్రోవాచ మహ్యం స దయాలురుక్త ముని పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్ కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ అనే శ్లోకంలో ప్రోవాచ మహ్యం, మా గురువుగారు నాకు చెప్పారు. మా గురువుగారు సహ దయాలు, చాలా దయగలిగినటువంటి వాడు. ఆ దయగలిగినటువంటి మా గురువు నాకు ఉపదేశం చేశాడు. మీ గురువుగారు నీకు ఉపదేశం చేస్తే, మీ గురువుగారు నీ మీద దయ చూపిస్తే దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సింది ఏముందయా? మా గురువుగారు అందరికంటే గొప్ప అని మొదలు పెట్టావు కదా, ఎలా అంటే కాదు, ఉక్త ముని పులస్త్యేన పురాణమాద్యం. మా గురువుగారికి చాలా గొప్పదనం ఉంది. మా గురువుగారు పులస్త్య మహర్షి గారి వరంతో గురువయ్యారు. పులస్త్య మహర్షి గారు అని ఒక పెద్ద బ్రహ్మమానస పుత్రుడు ఉన్నాడు, చాలా పెద్ద మహర్షి గారు ఆయన. ఆయనకు ఒక సందర్భంలో మా గురువుగారు ప్రీతిని కలిగించారు. కలిగించేసరికి త్వం పురాణవక్త భవిష్యసి అని ఆయన వరం ఇచ్చారు. ఆయన వరంతో ఈయన పురాణవక్త అయ్యాడు.
అలాంటి పురాణవక్త, ఇలాంటి గొప్ప పురాణవక్త అయినటువంటి పరాశర మహర్షి గారు నాకు బోధ చేశారు. ఆ సందర్భం ఎలా వచ్చిందంటే, మా గురువుగారు శక్తి అనేటువంటి ఆయన కొడుకు, ఈ శక్తి గారేమో వశిష్ఠ మహర్షి గారు కొడుకు. ఆ వశిష్ఠ మహర్షి గారు ఏదో ఒక సందర్భంలో ఒక కల్మాషపాదుడు అనేటువంటి రాజుగారిని, లేదా సుదాసుడు అనే పేరు గల రాజుగారిని బ్రహ్మరాక్షసుడు వైపో అని శపించాడు. శపించేసరికి ఆ బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అరణ్యంలో కనిపించిన వాళ్ళని కనిపించినట్లుగా విరుచుకుని తినటం మొదలుపెట్టాడు. ఆ శాప వృత్తాంతం ఏదో 12 సంవత్సరాలు ఏదో ఉంది. అది ఆ 12 సంవత్సరాలు అతను బ్రహ్మరాక్షసుడుగా తిరుగుతున్నాడు. బ్రహ్మరాక్షసుడుగా తిరుగుతున్నప్పుడు ఎందుకో ఒకరోజు అడవిలోకి వెళ్ళినటువంటి శక్తి మహర్షి గారు ఆ బ్రహ్మరాక్షసుడికి దొరికేశారు. శక్తి మహర్షి గారిని బ్రహ్మరాక్షసుడు విరుచుకుని తినేశాడు. అప్పటికి మా గురువుగారు పరాశర మహర్షి గారు తల్లి గర్భంలో ఉన్నారు. తల్లి గర్భంలో ఉన్నవాడు ఎలాగా ఏమిటి అని వీళ్ళందరూ చాలా బాధపడ్డారు. బాధపడేసరికి మా గురుగారు గర్భం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆ పరాశర మహర్షి గారు మా గురువుగారి తేజస్సు చూసి, ఇతనికి గనక ఇతని తండ్రిని బ్రహ్మరాక్షసుడు తినేశాడు అనే విషయం తెలిస్తే జరగరాని ఘోరాలు జరిగేందుకు అవకాశం ఉంది, ఇతని తేజస్సు చూస్తే అలా ఉంది, కాబట్టి ఆ విషయం ఎవరూ చెప్పొద్దు, అంతా మూసేసి ఇతన్ని పెరగనిద్దాము అని అనుకున్నారు. అనుకుని అందరూ వశిష్ఠ మహర్షి గారే తండ్రి అనేటువంటి పేరుతో, తల్లేమో తల్లి అనేటువంటి పేరుతో అతన్ని కొంతకాలం మోసం చేశారు, భయపడి మోసం చేశారు. కానీ ఎవరో నోట్లో నూపప్పు నానని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాస్త అసలు విషయం ఆయనకి చెప్పేశారు. చెప్పేసరికి ఈయనకి ఆ శాపం ఎవరు పెట్టారు, ఎవరి వల్ల అతను బ్రహ్మరాక్షసుడు అయ్యాడు, ఎందుకు తిన్నాడు, సంకల్పం ఏంటి, పరమేశ్వర సంకల్పం ఏంటి, ఇవేమీ పట్టలేదు. పట్టక రాక్షసుడు అని ఒకే ఒక మాట విని, రాక్షసుల్ని మొత్తం అంతం చేసేస్తాను, మా తండ్రి గారిని తిన్న రాక్షస జాతి ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు అని పంతం పట్టి కూర్చున్నాడు. కూర్చోవటం కాకుండా ఓ పెద్ద యాగమే ప్రారంభించాడు. ఆ యాగంలో రాక్షసులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ఆహుతైపోతున్నారు. జనమేజయుడి సర్పయాగం కంటే అన్యాయంగా ఉంది ఆ రాక్షస జాతి. అప్పుడు వశిష్ఠ మహర్షి గారు వెళ్ళి, ఈ బ్రహ్మరాక్షసుడు అనేవాడు ఎలా పుట్టాడు, వాడిని శపించింది ఎవరు, ఆ పరమేశ్వర సంకల్పం ఎలా వచ్చింది, ఇలా ఎందుకయింది, పరమేశ్వర సంకల్పం ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటినీ చెప్పి ఆ యాగాన్ని ఎలాగోలా ఆపు చేశారు. ఆపేసరికి అంతవరకు కాలిపోయిన రాక్షసులు కాక మిగతా వాళ్ళందరూ బతుకు జీవుడా అని ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. ఇదంతా పాపం పులస్త్య మహర్షి గారు చూస్తున్నారు. పులస్త్య మహర్షి గారు ఈ రాక్షస జాతికి ఆద్యుడు. రాక్షస జాతికి ఆద్యుడైనటువంటి పులస్త్య మహర్షి గారు కూడా ఈ పరాశర మహర్షి గారు చేస్తున్నటువంటి యాగాన్ని ఆపలేకపోయాడు, దాన్ని అడ్డుకోలేకపోయాడు, రాక్షస జాతి వినాశాన్ని ఆపుకోలేకపోయాడు. వశిష్ఠ మహర్షి గారు చెప్పంగానే పరాశర మహర్షి గారు విని యాగాన్ని ఆపటంతో నా సంతానం ఈ భూమి మీద ఉంది అని ఆయన సంతోషపడ్డాడు. సంతోషపడి తాతగారు వచ్చి ఒక్క మాట చెబితేనే ఇంత కోపాన్ని తగ్గించుకున్నాడు అంటే వీడు సామాన్యుడు కాడు, చాలా గొప్పవాడు, గొప్ప మహర్షి, ఇలాంటి వాడు తత్వవేత్త అవుతాడు అనటంలో సందేహమే లేదు. తత్వవేత్త అవటంతో పాటుగా తత్వాన్ని అందరికీ బోధించేవాడు కూడా అవ్వాలి అని అనుకున్నారు. అనుకుని త్వం పురాణవక్త భవిష్యసి అని సంతోషంగా వరమిచ్చారు. అలా పులస్త్య మహర్షి గారు ఇచ్చినటువంటి వరంతో, స్వతహా తనకుండేటువంటి తేజస్సుతో, తనకుండేటువంటి తత్వజ్ఞానంతో పరాశర మహర్షి గారు మా గురువు గారు చాలా గొప్పవారు. అటువంటి గొప్పవారైనటువంటి పరాశర మహర్షి గారు నాకు ఈ ఆద్యం పురాణం, మొదటి పురాణం లేకపోతే పురాణమైనటువంటి పరమాత్మతత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి ఈ ఉపదేశం, దీన్ని నాకు అందించారు. ప్రోవాచమహ్యం స దయాలురుక్త ముని పులస్త్యేన పురాణమాద్యం అని, అందుకని నేను చెప్తున్నాను అని విదురుడితో మైత్రేయ మహర్షి గారు అంటూ, సోహం తవైతత్ కథయామి, సోహం పరాశర మహర్షి గారి దగ్గర నుంచి ఉపదేశం పొందినటువంటి నేను, తవ ఏతత్ కథయామి, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా మా గురువుగారు చెప్పినటువంటి అంశాన్నే చెప్తాను. సోహం తవైతత్ కథయామి వత్స, నువ్వు కూడా నాకు చాలా ఇష్టడైనటువంటి వాడివి,
వత్స, నా పిల్లవాడి మీద నాకు ఎంత ప్రేమ ఉండాలో నీ మీద నాకు అంత ప్రేమ ఉంది. వత్స, శ్రద్ధాలవే, ఆ ప్రేమ ఎందుకు వచ్చింది అంటే నీ శ్రద్ధ వల్ల వచ్చింది. శ్రద్ధాలవే, అంతేకాదు నిత్యమనువ్రతాయ, ఎప్పుడు పెద్దవాళ్ల వెంట వినయంగా పరుగులు తీసేటువంటి వాడివి నువ్వు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు నీ కంటికి కనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నంతో వాళ్ళని సేవించుకునేటువంటి వాడివి. నిత్యం ఇదే పని పెట్టుకున్న వాడివి. కాబట్టి నీకున్నటువంటి శ్రద్ధ, నీకున్నటువంటి పెద్దల సేవ మీద ఉండే ఆసక్తి, వీటిని దృష్టిలో ఉంచుకుంటే నాకు చాలా ప్రేమ కలుగుతోంది. ఆ ప్రేమతో తవైతత్ కథయామి వత్స అని మైత్రేయ మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. ప్రోవాచమహ్యం స దయాళు రుక్త ముని పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్ కథయామి వత్స శ్రద్ధాళవే నిత్యమనువ్రతాయ అనే శ్లోకంలో. ఈ శ్లోకంలో విదురుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు అనే అంశాన్ని మాత్రమే చెప్పటం లేదు. ఆయనకుండేటువంటి శ్రద్ధ కానీ, ఆయనకుండేటువంటి సేవాశక్తి కానీ మైత్రేయ మహర్షి గారిని ఉసుగొల్పుతోంది అని మాత్రమే చెప్పటం లేదు. చెప్పేటువంటి విషయం మైత్రేయ మహర్షి గారి నోట్లోంచి వచ్చినటువంటి పుక్కిట పురాణం కాదు. ఇది ఆద్యం పురాణం. ఆదిశేషుల వారే సనత్కుమారులకు చెప్పగా, సనత్కుమారుల వారు సాంఖ్యాయన వాళ్ళకి చెప్పగా, సాంఖ్యాయనుడు పరాశర మహర్షి గారికి చెప్పగా, ఆ పరాశరుడు చెప్పినటువంటి సమాధానం ఇది. పరాశర మహర్షి గారు చెప్పినటువంటి తత్వం ఇది. గురు సంప్రదాయ ప్రాప్తమైనటువంటి తత్వం అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. చెప్తూ ప్రోవాచ మహ్యం స దయాళు రుక్త ముని పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్ కథయామి వత్స శ్రద్ధాళవే నిత్యమనువ్రతాయ అని అంటున్నారు. సరే, ఇంకా చాలు, వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అని మొదలుపెట్టి చెప్పేస్తాను. కొంచెం రిపీటెడ్గా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ కొత్త కొత్త అంశాలు దీనికి చేరుతూ ఉంటాయి. ఆ చేరుతున్నటువంటి వాటిని వినవలసింది అని పై శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నారు. ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ యన్నిద్రయా అమీలిత దృక్ న్యమీలయత్ అహీంద్రతల్పే అధిశయాన ఏకః కృతక్షణః స్వాత్మరతౌ నిరీహః అని మొదలు పెడుతున్నారు. మొత్తం సీన్ మొత్తం మళ్ళీ సృష్టి ముందు అనేటువంటి కాలానికి చేరింది. అప్పటికి పాత సృష్టి మొత్తం ప్రళయంలో భాగంగా కరిగిపోయింది. కరిగిపోయినటువంటి పాత సృష్టి మొత్తం ఆ పరమాత్మలో లీనమైపోయింది. లీనమైపోయినటువంటి సందర్భంలో ఉదాప్లుతం ఏకారుణవ రూపంలో ఏమీ కనిపించనటువంటి సందర్భంలో, చూసేందుకు చూడబడేందుకు ఎవ్వరూ లేనటువంటి సందర్భంలో మొత్తం నీళ్లలాంటి ఒక మాయాశక్తి మొత్తం విశ్వమంతా కూడా ఆవరించుకుని ఉండగా, మామూలు మాటల్లో చెప్పుకోవాలి అంటే మొత్తం నీటితోనే నిండి ఉన్నట్లుగా అప్పటికి ఉంది. ఉదాప్లుతం విశ్వమిదం తదా ఆసీత్. మొత్తం సృష్టిలో ఏ వస్తువు లేదు, కేవలం మాయా అనేటువంటి అంశం మాత్రమే ఉంది అనే పరిస్థితి ఉంది. దీనికి కారణం యన్నిద్రయ, ఆ పరమాత్మ పాత సృష్టిని చాలు అని అనుకుని నిద్ర అనేటువంటి దశకు చేరుకోవాలి అనుకున్నాడు. ఆ అనుకోవటం, ఆ నిద్ర అనే దాన్ని పొందటం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ పరిస్థితి ఉంది. వాస్తవానికి ఆయన నిద్ర అంటే మనలాగా కళ్ళు మూసేసుకుని ఏమీ తెలుసుకోకుండా పోయేటువంటి వాడు కాడు. అమీలిత దృక్, నిరంతర చైతన్య స్వభావంతో, నిత్య చైతన్య స్వభావంతో ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. కానీ ఆ సందర్భంలో ఆ రీతిలో తప్ప మరొక రీతిలో వెలగకూడదు, మరొక రీతిలో ప్రకాశాన్ని తేకూడదు అని నిర్ణయించుకున్నాడు. అమీలిత దృక్ న్యమీలయత్. అందుకని మామూలు మనుషుల భాషలో చెప్పుకోవాలి అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. అమీలిత దృక్ న్యమీలయత్. ఎక్కడ నిద్రపోతున్నాడు? మామూలు భాషలో అహీంద్రతల్పే, బెడ్రూమ్లో హాయిగా పడక మీద లేదా పరుపు మీద పడుకున్నట్లుగా ఈయన ఆదిశేషుడు అనేటువంటి తల్పం మీద, మంచం మీద చక్కగా పడుకున్నాడు. అహీంద్రతల్పే అధిశయాన, ఆయన పడుకున్నాడు. ఏకః, ఆయన ఒక్కడే ఉన్నాడు. అహీంద్రతల్పే అని అన్నారు కదా అని అనటానికి వీల్లేదు. ఆ ఆదిశేషుణ్ణి పరమాత్మతత్వంలో భాగం
అనేటువంటి అంశంగా ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి ఆ ఆదిశేషుడు కూడా పరమాత్మతత్వంలో ఒక భాగమే కాబట్టి పరమాత్మతత్వం కంటే భిన్నంగా ఏ వస్తువు లేదు. అలా లేనటువంటి ఏక స్థితిలో పరమాత్మ పడుకున్నాడు. వాస్తవానికి కృతక్షణ స్వాత్మరతౌ, ఆయనకు ఈ సృష్టిలో జరిగేటువంటి వ్యవహారాలు ఇవేమీ అక్కర్లేదు. వీటితో ఆయనకు ప్రయోజనం అనేది లేశమాత్రం కూడా లేదు. ఆయన స్వాత్మరతౌ, తనయందు తాను సంతోషంగా ఉండటంలో, తనయందు తాను ఆనందించటంలో, స్వస్వరూపమైనటువంటి ఆనందాన్ని అనుభవించటంలో కృతక్షణ, కృతోత్సవంగా నిత్యోత్సవంగా భావించుకుంటూ ఉంటాడు. ఆయనకు వేరే సంతోష కారణం అక్కర్లేదు, వేరే సృష్టి పదార్థము భోగ్యము లాంటివేమీ అక్కర్లేదు. తనలో తాను సంతోషంగా అఖండానంద రూపంలో ఉండగలడు. నిరీహ, దానికి తగ్గట్లుగా ఆయనకు ఏ కోరిక లేదు, ఏ ప్రవృత్తి లేదు. అలాంటి స్థితిలో ఆయన ఉండగలడు. అలా ఉండగలిగినటువంటి ఈ పరమాత్మ చక్కగా అహీంద్ర తల్పంలో ఆదిశేషుడు అనేటువంటి తల్పం మీద అధిశయాన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు. ఆయన కళ్ళు తెరిస్తే సృష్టి లేదు కాబట్టి ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు అని చెప్పుకోవచ్చు. తాత్వికమైనటువంటి విషయాలను చెప్పుకునేటప్పుడు కొంచెం కఠోరంగా ఉన్నది ఉన్నట్లుగా చెబితే వినేవాళ్ళందరికీ అర్థం కాకపోవచ్చు. అందువల్ల ఆ తాత్వికమైన విషయాలను జోడించి వాటిని చెబుతూనే మామూలు మానవ వ్యవహారాన్ని కూడా అందులో కలిపి మానవులు ఉన్నట్లుగానే అక్కడ ఉన్నారు, మానవులు చేసినట్లుగానే అక్కడ చేశారు అని చెప్పుకుంటూ పోతాము. ఆ చెప్పుకోవటంలో భాగంగానే ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడు అని చెప్తున్నాము. వాస్తవానికి కళ్ళు మూసుకుని నిద్రపోవలసినటువంటి స్థితిలో ఆయన లేడు. ఆయన నిత్య చైతన్య స్వభావుడు అని మహర్షి గారు ప్రారంభంలో మొదలు పెడుతున్నారు. ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ ఎన్నిద్రయా అమీలత దృక్ న్యమీలయత్ అహీంద్రతల్పే అధిశయాన ఏకః కృతక్షణ స్వాత్మరతౌ నిరీహ అనే ఈ 10వ శ్లోకంలో ఈయన పడుకునేటప్పుడు ఏం చేశాట? సోంత శరీరేర్పిత భూత సూక్ష్మ కాలాత్మికాం శక్తి ముదీరయాణ ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథానలో దారుణి వృద్ధవీర్య అనే తీరులో పడుకున్నట్ట. సహా ఆ పరమాత్మ, ఆ వాసుదేవుడు అంతఃశరీరే తన యొక్క శరీరంలోనే అర్పిత భూత సూక్ష్మ, పై సృష్టి చేయటానికి కావలసినటువంటి సూక్ష్మభూతాలన్నిటినీ ఉంచుకున్నాడు. ఎలాగో సృష్టిని మొత్తాన్ని మింగేశాడు కదా, మింగేసేసరికి ఆ భూత సూక్ష్మాలన్నీ ఆయన యొక్క శరీరంలోనే చేరి ఉన్నాయి. సొంత శరీరే అర్పిత భూత సూక్ష్మ, మళ్ళీ కొత్తగా సృష్టి చేయటానికి వీలుగా తనలో ఆ వస్తువులన్నీ ఉంచుకున్నాడు. ఉంచుకోవటంతో పాటుగా కాలాత్మికాం శక్తి ముదీరయాణ, కాలం అనేటువంటి తన శక్తి లేదా తన యొక్క మాయ తాలూకు శక్తి, దాన్ని ఉదీరయాణ, మళ్ళీ నన్ను సమయానికి నిద్రలేపు అని ఆజ్ఞ ఇచ్చి కూర్చోపెట్టాడు. మామూలుగా మనం పడుకునేటప్పుడు అలారం సెట్ చేసుకుని పడుకున్నట్లుగా ఫలానా సమయానికి లేచి ఈ పని చేయవలసింది అని చెప్పి నన్ను నిద్రలేపు అని దానికి ఆర్డర్ ఇచ్చినట్లుగా ఈయన కాలాత్మకమైనటువంటి తన శక్తిని, కాలం అనేటువంటి తన శక్తిని మళ్ళీ నిద్ర లేపవలసిన సమయంలో నిద్ర లేపవలసింది అని చెప్పి అట్టిపెట్టాడు. కాలాత్మికాం శక్తి ముదీరయాణ ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే, ఆ సలిలం లేదా ఆ ఏకార్ణవం లేదా ఆ పరమాత్మ పడుకునేటువంటి స్థానం అనే స్థానంలో తస్మిన్ సలిలే పదే స్వే ఉవాస, నివాసం ఉన్నాడు. ఎలా ఉన్నాడు? యథానులో దారుణి వృద్ధవీర్య, చెక్కలో అగ్గి దాగినట్లుగా ఈ సలిలంలో పరమాత్మ దాగి నిద్రపోయాడు. లేదా చెక్క తనలో అగ్ని దాచుకున్నట్లుగా ఈ పరమాత్మ రాబోయే సృష్టిని తనలో దాచుకుని దాని తాలూకు సామర్థ్యాన్ని తనలో దాచుకుని ఈ నిద్రపోవటం అనే ప్రక్రియను చేశాడు. సోంతశరీరే అర్పిత భూత సూక్ష్మ కాలాత్మికాం శక్తి ముదీరయాణ ఉవాస తస్మిన్ సలిలే పదేస్వే యథానలో దారుణి వృద్ధవీర్య అనే తీరులో
ఆయన పడుకున్నాడు అనే తీరులో ఆయన అలారం కూడా సెట్ చేసుకుని పడుకున్నాడు అని మహర్షి గారు అంటున్నారు. అలారం ఎంతసేపటికి పెట్టాడు, ఎంతసేపటి తర్వాత లేపమని ఆ కాల శక్తికి చెప్పాడు అంటే, చతుర్యుగానాంచ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా ఆసాదిత కర్మతంత్ర లోకాన్ అపీతాన్ దదృశే స్వదేహే అని పై శ్లోకంలో ఎంతకాలానికి పెట్టుకున్నాడు అని మొదలుపెట్టి పై విషయాలను కూడా మహర్షి గారు చెప్తున్నారు. చతుర్యుగానాంచ సహస్రం, ఆయన అలారం సెట్ చేసుకున్నది 4000 యుగాల పాటు చేసుకున్నాడు. ఒక కలియుగం అనుకుంటే ఈ కలియుగం దీని వెనకాలుండే, ద్వాపర యుగం దాని వెనకాలుండే, త్రేతాయుగం దాని వెనకాలుండే, కృతయుగం అనేది 4 యుగాల సమాహారం అయితే, ఇలాంటి 4 యుగాలను మొత్తం 1000 సార్లు ఆవృత్తి చేసి పెట్టుకున్నాడు. 4000 యుగాల పాటు ఇంతవరకు సృష్టి చేసుకుంటూ వచ్చాడు. ఆ 4000 యుగాలకి సమాన కాలంలో, పగటి కాలానికి రాత్రి కాలం సమానంగా ఉండాలి అన్నట్లుగా 4000 యుగాల పాటు నిద్రపోదాము అని, సృష్టి వద్దు అని నిర్ణయించుకుని అలారం సెట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్లుగా చతుర్యుగానాంచ సహస్రమప్సు స్వపన్, ఆయన 4000 యుగాల పాటు చక్కగా అందులో పడుకున్నాడు. ఈయన పెట్టుకున్న అలారం పనిచేసేటువంటి అలారమే. అందువల్ల స్వయా ఉదీరతయా స్వశక్తియా కాలాఖ్యయా ఆసాదిత కర్మతంత్ర, తానే సెట్ చేశాడు కదా, తానే కాలశక్తిని మళ్ళీ ఈ 4000 యుగాల కాలం పూర్తయిన తరువాత నన్ను లేపు అని చెప్పుకున్నాడు కదా. ఆ కాలాఖ్య శక్తి, కాలం అనేటువంటి శక్తి ఆ వేళకు నిద్ర లేపింది. లేపి ఆసాదిత కర్మతంత్ర, లేపటం మాత్రమే కాకుండా, అయ్యా మీరు ఈ పనులు చేయాలి, ఈ సృష్టిని చేయాలి, ఇలాంటి సృష్టిలను చేయాలి అని కూడా చెప్పింది. అలారం అనేది మంచి అలారము, లేచిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్పేటువంటి అలారము, అది ఆసాదిత కర్మతంత్ర. ఎలా చెప్పింది అంటే, మీరు ఇంతమంది జీవులున్నారు, వారందరూ ఈ కర్మలను చేసుకున్నారు, ఈ కర్మలకు ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నారు, ఆ జీవులందరూ మీలోనే దాగి ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కర్మ ఫలితాలను ఇచ్చేందుకు వీలుగా మీరు సృష్టి చేయాలి, సృష్టి చేయడానికి వీలుగా మీరు ఈ పదార్థాలను వాడుకోవాలి, ఈ లోకాలను సృష్టి చేయాలి అని ఆయన చేయవలసినటువంటి సృష్టిని మొత్తాన్ని ఆయన ముందు ఉంచేసింది ఆ కాల శక్తి. సో ఆసాదిత కర్మతంత్ర, ఇక మీద సృష్టి చేయాలి అని అనుకుని, సరే ఈ కాలశక్తి చెప్పినటువంటి పదార్థాలు, సృష్టి చేయటానికి వీలుగా ఉండే పదార్థాలు ఎక్కడున్నాయి అని తరచి చూసుకున్నాడు. చూసుకునేటప్పటికీ లోకాన్ అపీతాన్ దదృశే స్వే దేహే, ఈ లోకాలకు మూలాలైనటువంటి భూత సూక్ష్మాలు, ఈ తత్వాలు, ఇవన్నీ కూడా ప్రళయ సమయంలో నేనే మింగేశాను కదా, నేనే మింగేశాను కాబట్టి నా దేహంలోనే ఉన్నాయి అనే విషయాన్ని తరచి చూసుకున్నాడు. కళ్ళతో చూసుకున్నట్లుగా ప్రత్యక్షంగా చూశాడు. లోకాన్ అపీతాన్ దదృశే స్వదేహే, తన దేహంలోనే ఆ లోకాలన్నీ ఉండటం అనే దాన్ని గమనించాడు అని మహర్షి గారు చతుర్యుగానాంచ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా కాలాఖ్యయా ఆసాదిత కర్మతంత్ర లోకాన్ అపీతాన్ దదృశే స్వదేహే అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈయన సృష్టి చేయాలి. సృష్టి ఎప్పుడు 3 గుణాల యొక్క సమ్మేళనంగానే ఉండాలి, 3 గుణాలతోనే సృష్టి జరగాలి. అలా 3 గుణాలతో జరగవలసినటువంటి సృష్టి ఏ దశ నుంచి ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైనది అనేటువంటి విషయాన్ని పై శ్లోకంలో తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టే అంతర్గతోర్థో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధ సూష్యం తదా అభిద్యత నాభిదేశాత్ అనే విధంగా సృష్టి మొదలైంది అని చెప్తున్నారు. తస్య, పరమాత్మ ఇలా అనుకున్నాడు, అర్థ సూక్ష్మాభినివిష్ట దృష్టే, భూత సూక్ష్మాలు నాలో ఉన్నాయి, ఆ భూత సూక్ష్మాలను వాడుకుని, ఈ గుణాలను వాడుకుని సృష్టి చేయాలి అనే విషయం నిర్ణయమైపోయింది. అభినివిష్ట దృష్టే
అంతర్గతార్థ, లోపల ఉండేటువంటి, లోపల దాక్కున్నటువంటి ఆ సృష్టిని బయటికి తీసుకురావాలి అనేటువంటి నిర్ణయము జరిగింది. జరిగిన దానికి వీలుగా ఈ 3 గుణాల సమ్మేళనంలో చిన్నపాటి కదలిక అనేది ప్రారంభమైంది. అంతర్గతోర్థ గుణేన కాలానుగుణేన రజస తనీయాన్, ఆ సూక్ష్మమైనటువంటి ఆ అర్థం, అతి సూక్ష్మమైనటువంటి ఆ లోపలి పదార్థం, రజోగుణం బాగా గుణాల్లో కదలిక వచ్చింది అనుకున్నాం కదా. రజోగుణం మరింత ఉద్ధృతంగా ముందుకు తోసేసరికి, రజోగుణం నాకు పని అనేది ఏర్పడింది, ఈ లోక సృష్టి అనేది నా పనే అనే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉంటే, ఆ గుణానికి కాలం అనేటువంటి శక్తి కూడా తోడయ్యేసరికి దాని యొక్క శక్తి ద్విగుణీకృతం అయిపోతే, గుణేన కాలానుగతేన రజసా విద్ధ తనీయాన్, అతి సూక్ష్మమైనటువంటి ఆ పదార్థం సూష్యన్, ఇక మీద సృష్టి ప్రారంభం అవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో తదా భిద్యత నాభిదేశాత్, లేదా తదాభిద్యత నాభిదేశాత్, ఆ సూక్ష్మమైన పదార్థం ఆ వాసుదేవుడి యొక్క, శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభిదేశం నుంచి బయటికి వచ్చేసింది. నాభి అనేది శరీరంలో ఉండేటువంటి ఒక రంధ్రం. ఆ రంధ్రం నుంచి ఆ పదార్థం రజోవేగంతో బయటికి వచ్చేసింది అని తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టే అంతర్గతోర్థో రజసాతనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధ సూష్యంస్తదా భిద్యత నాభిదేశ అనేటువంటి శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆ నాభి నుంచి బయటికి వచ్చినటువంటి ఆ సూక్ష్మమైనటువంటి పదార్థం చూడటానికి ఎలా ఉంది అంటే, స పద్మకోశ సహసోదతిష్ఠత్ కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్ నర్క ఇవాత్మయోని అనే తీరులో ఉంది అని చెప్తున్నారు. పరమాత్మ యొక్క నాభి నుండి బయటకు వచ్చినటువంటి ఆ భూత సూక్ష్మం ఒక అందమైన తామర పువ్వులాగా మారిపోయింది. అందమైనటువంటి తామర పువ్వు, పేరుకి తామర పువ్వే కానీ దాని యొక్క వైశాల్యం సుమారుగా ఒక లోకానికి ఉండేంత వైశాల్యం ఉంది. అలాంటి వైశాల్యంతో ఒక పెద్ద తామర పువ్వు పద్మకోశ సహసా ఉదతిష్ఠత్, వెంటనే పెద్ద ఆలస్యమేమీ లేకుండా ఇలా విచ్చుకుని బయటకు వచ్చేసింది. స పద్మకోశ సహసా ఉదతిష్ఠత్, అంత వేగంగా ఎలా వచ్చింది అంటే కాలేన కర్మ ప్రతిబోధనేన, కాలశక్తి ఉండనే ఉంది. ఆ కాలశక్తి జీవుల తాలూకు కర్మలు, వాటి యొక్క ఫలితాలు, ఆ ఫలితాలను అందుకునేందుకు వీలుగా ఉండేటువంటి విన్యాసాలు వీటికి సంసిద్ధంగా ఉంది. కాబట్టి కర్మ ప్రతిబోధనేన, కర్మలను తీసుకొచ్చి పరమాత్మకే అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆ కాలశక్తి సహాయంతో ఈ పని జరిగిపోయింది. ఆ పద్మం మాత్రం చాలా అందంగా ఉంది, చాలా ప్రకాశవంతంగా కూడా ఉంది. ఎలా అంటే స్వరోచిష, తన యొక్క ప్రకాశంతో తత్సలిలం విశాలం, అప్పుడు నీళ్ల రూపంలో ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని విద్యోతయన్నర్క ఇవ, ఒక సూర్యుడు వెలిగించినట్లుగా, సూర్యుడు తన వెలుగులతో నింపినట్లుగా ఈ పద్మం నింపేసింది. విద్యోతయన్ అర్క ఇవ ఆత్మయోని, దానికి ఆ పద్మానికి అంత సామర్థ్యం లేదా అంత వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదేం మాట, ఆ వాసుదేవుడి యొక్క నాభి నుంచి పుట్టుకొచ్చిన పద్మం కదా, ఆ మాత్రం వెలుగు తప్పనిసరిగా ఉంటుంది. పరమాత్మ నుండే పుట్టుకొచ్చినటువంటి ఆ ఆత్మయోని అయిన పద్మం ఆ మాత్రం ప్రకాశవంతంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి ప్రకాశవంతమైన తన వెలుగులతో ఆ ప్రాంతం మొత్తాన్ని నింపేస్తున్నటువంటి, ఒక లోకంతో సమానమైన వైశాల్యంతో ఉన్నటువంటి ఒక పద్మ రూపంలో ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభి నుండి బయలుదేరినటువంటి మొదటి భూత సూక్ష్మ పదార్థం తయారైంది అని మహర్షి గారు స పద్మకోశ సహసా ఉదతిష్ఠత్ కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్ అర్క ఇవ ఆత్మయోని అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తల్లోకపద్మం
స ఉ ఏవ విష్ణు ప్రావేవిశత్ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయంభువం యం స్మ వదంతి సోభూత్ అని ఆ పై శ్లోకంలో ఈ పద్మకోశంలోకి ఎవరు చేరారు, చేరిన వాళ్ళు ఎవరు, ఆ చేరిన వారికి పేరేమిటి అనేటువంటి విషయాలన్నిటినీ చెప్తున్నారు. తల్ లోకపద్మం, లోకమంత విశాలంగా ఆ పద్మం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ లోకపద్మాన్ని స ఉ ఏవ విష్ణు, ఓ ప్రియమైనటువంటి విదురా, స ఏవ విష్ణు, ఏ విష్ణువు తాలూకు నాభి కమలం, నాభి నుండి కమలం అనేది బయలుదేరిందో ఆ విష్ణువే వేరే రూపంతో ప్రవేశించాడు. ప్రావేవిశత్ సర్వగుణావభాసం, ఆ పద్మం గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాము. సర్వగుణావభాసం, ఎన్నెన్నో వెలుగులతో నిండి ఉంది అని అనుకున్నాము. తన వెలుగులతో మొత్తం ఆ ప్రాంతాన్ని నింపేస్తోంది అని చెప్పుకున్నాము. ఆ పద్మంలో లేని గుణం లేదు అన్నట్లుగా ఉంది. అన్ని గుణాలతోనూ అలలారుతున్నటువంటి ఆ పద్మాన్ని విష్ణువు, వ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మే ప్రావేవిశత్, ప్రవేశించేశాడు. ఆ ప్రవేశించినటువంటి విష్ణువుకు అక్కడ స్వయంభూ లేదా బ్రహ్మ అనే పేరు వచ్చింది. ఏ రూపంలో ఆయన ప్రవేశించాడు అంటే స్వయం వేదమయ, ఎవరూ ఉపదేశం చేయకుండానే, చదువుకోకుండానే, ఎవరూ చెప్పకుండానే వేదాలన్నిటినీ తనంతట తాను తెచ్చుకున్నటువంటి రూపంలో పరమాత్మ అక్కడికి ప్రవేశించాడు, వేదమయ. అలాగే విధాత, ఈ సృష్టి మొత్తాన్ని చేయటాన్ని బాధ్యతగా తీసుకున్నటువంటి రూపంలో అక్కడికి వచ్చేశాడు. వచ్చేసి అక్కడ కూర్చుని స్వయంభువం స్మ యం వదంతి, ఎవరినైతే స్వయంభూ లేదా బ్రహ్మ అని పిలుచుకుంటారో ఆ రూపంలో తాను మారాడు. సహా అభూత్, బ్రహ్మ అనేటువంటి రూపంలో తానే వెళ్ళి ఆ నాభికమలంలో కూర్చున్నాడు అని మహర్షి గారు తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణు ప్రావేవిశత్ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయంభువం యం స్మ వదంతి సోభూత్ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మగారు పుట్టారు, ఆయన రూపాన్ని ఒకసారి వర్ణించుకుని ఆపుకుంటేనే మంచిది. లేకపోతే ఈ బ్రహ్మగారు అసలే శ్రీమన్ మహావిష్ణువే పద్మాన్ని సృష్టించి ఆ పద్మంలోకి చేరేసినటువంటి రూపంలో ఉన్న బ్రహ్మగారు ఎలా ఉన్నారు అనేటువంటి సందేహం మనల్ని కొట్టేందుకు ఆస్కారం ఉంది. అందుకని కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, పై శ్లోకం పూర్తి చేసుకునే ఆపుకుందాము. తస్యాం స చాంభోరుహకర్ణికాయాం అవస్థితో లోకమపశ్యమానః పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేభే అనుదిశం ముఖాని అనే రూపంలో ఉన్నాడు. పద్మంలోకి ప్రవేశించినటువంటి ఈ పరమాత్మ 4 ముఖాలను పొంది చతుర్ముఖుడుగా తయారయ్యాడు. ఆ చతుర్ముఖుడుగా తయారవటానికి కారణం కూడా ఇలా ఉంది. తస్యాం, ఆ అంభోరుహ కర్ణికాయాం, ఆ పద్మం యొక్క మధ్య ప్రదేశంలోకి ఈయన వెళ్ళి కూర్చునేసరికి పరమాత్మ ఒకసారి ఒక శరీరాన్ని, కొత్త శరీరాన్ని పొందాడు అంటే ఇంతవరకు తాను పరమాత్మను అని మర్చిపోయేందుకు ఆస్కారమే ఎక్కువ ఉంచుకుంటాడు, మర్చిపోయినట్లుగానే ఉంటాడు ఎక్కువగా. కాబట్టి ఈ బ్రహ్మగారి రూపంలో ఆ పరమాత్మ ఇక్కడికి చేరేసరికి నేను పరమాత్మని అనే విషయాన్ని తాత్కాలికంగా ఆయన మర్చిపోయినట్లయింది. మర్చిపోయేసరికి అవస్థితో లోకం అపశ్యమానః, చుట్టూ ఒకసారి తిరిగి చూసుకుంటే, ఒకసారి చూస్తుంటే ఏమీ కనిపించలేదు అని అనుకున్నాడు. ఉన్నదేమో పద్మంలో కూర్చున్నాను అని అనుకున్నాడు. లేదా బ్రహ్మగారికి మనం మళ్ళీపోతే బ్రహ్మగారు ఆ పద్మంలో కూర్చున్నాడు, కూర్చుని ఒకసారి చూసుకుంటే ఏమీ కనిపించట్లేదు అని అనుకున్నాడు. అవస్థితో లోకం అపశ్యమానః, అపశ్యమానః పరిక్రమన్ వ్యోమ్ని, ఒకసారి కూర్చున్నవాడు కూర్చున్నట్లే తన మెడను మాత్రం తిప్పి చుట్టూ తిరిగి చూశాడు. మెడను తిప్పినప్పుడల్లా ఏ దిక్కుకి మెడను తిప్పాడో ఆ దిక్కుకి ఆ ముఖం అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఇంకో దిక్కుకి మెడను తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ దిక్కుకి ఇంకో ముఖం అనేది వచ్చేసింది. ఇలా 4 దిక్కులకి, నలువైపులకి ఆయన మెడను తిప్పేసరికి
నాలుగు వైపులకి 4 ముఖాలు వచ్చి చేరిపోయినాయి. పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్ర. ఒకసారి చూస్తే మొత్తం ఆ ప్రదేశంలో చూపు ఎంత మేరకు వెళుతుందో అంతవరకు ఏముంది అని వెతికాడు వివృత్తనేత్ర. కానీ ఏమీ దొరకలేదు. చివరికి ఏం మిగిలింది అంటే ఏ దిక్కుకి తిరిగి వెతికాడో ఆ దిక్కుకి ఒక ముఖం మాత్రం మిగిలింది. ఆ పద్ధతిలో 4 లేభే అనుదిశం ముఖాని, 4 దిక్కులకి 4 ముఖాలు మాత్రం మిగిలినాయి. లోకం అపశ్యమాన, అక్కడ ఏమీ ఆయనకు కనిపించలేదు అని చతుర్ముఖ బ్రహ్మగా లేదా పద్మాసనంలో కూర్చున్నటువంటి బ్రహ్మగా, స్వయం వేదమయ, ఎవరు ఉపదేశం చేయనటువంటి రీతిలో తానే వేదాలతో సహా పుట్టినటువంటి బ్రహ్మగా, ఈ సృష్టిని మొత్తాన్ని చేయటాన్ని బాధ్యతగా తీసుకున్నటువంటి బ్రహ్మగా ఆ పరమాత్మ ఈ పద్మాసనంలో కూర్చున్నాడు. ఆ పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మగారి రూపంలో ఉండేటువంటి పరమాత్మ తాలూకు సృష్టినే పాద్మకల్ప అని పిలుస్తారు. ఆ పాద్మకల్పం అనేటువంటి కల్పంలో, పాద్మ సృష్టిలో పరమాత్మ ఈ విధంగా చతుర్ముఖ బ్రహ్మడుగా అవతరించాడు అని మహర్షి గారు తస్యాం సచాంభోరుహ కర్ణికాయాం అవస్థితో లోకమపశ్యమాన పరిక్రమన్ వ్యోమ్ని వివృత్త నేత్ర 4 లేభే అనుదిశం ముఖాని అనేటువంటి శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా కూడా బ్రహ్మగారి తపస్సు తర్వాత పరమాత్మ ప్రత్యక్షమవ్వడం, ఇవన్నీ యథాప్రకారంగా విషయాలు ఉండనే ఉన్నాయి. ఆ విషయాలన్నిటినీ ఎలాగో మనం తెలుసుకోబోతాము. దానికంటే ముందు ఈరోజు మైత్రేయ మహర్షి గారు చెప్పినటువంటి కొత్త విషయం ఆదిశేషుల వారి యొక్క మహాత్మ్యం. ఆదిశేషుల వారి మహాత్మ్యంతో పాటుగా ఆయన ఉపదేశం చేస్తే అందుకున్నటువంటి సనత్ కుమారుడు సాంఖ్యాయన మహర్షి గారు, అలాగే అతి గొప్పవాడైనటువంటి పరాశర మహర్షి గారు, వీళ్ళందరి యొక్క గొప్పతనము, వాళ్ళందరూ గురు శిష్య పరంపరతో తెచ్చినటువంటి పరమాత్మతత్వం, అందరికీ ఉపదేశం అందాలి అనేటువంటి తీరులో తెచ్చినటువంటి పరమాత్మతత్వం, ఆ పరమాత్మతత్వాన్ని తనలో ఇముడ్చుకున్నటువంటి మైత్రేయ మహర్షి గారి వాక్యాలు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా మనం గమనించుకుని ఇది కేవలం ఒక పుకిట పురాణం లాంటి పురాణం కాదు. ఇది పరమాత్మ నుండే బయలుదేరినటువంటి పరమాత్మతత్వోపదేశం. చాలా శ్రద్ధ కలిగినటువంటి మహానుభావులు చాలా తపశ్చర్యలతో గురువులను ప్రసన్నం చేసుకుని ఆ ప్రసన్నులైనటువంటి గురువుల ద్వారా అందుకున్నటువంటి ఉపదేశం. అంతే తప్ప సింపుల్గా ఎవరికి పడితే వారికి చెప్పినటువంటి మామూలు కథల్లాంటి ఉపదేశం కాదు. అలాంటి సర్వోత్తమమైనటువంటి గురు పరంపరా ప్రాప్తమైనటువంటి ఉపదేశమే ఇది అనే విషయాన్ని గట్టిగా మనం తెలుసుకుందాము. ఇలాంటి సర్వోత్తమమైన గురు పరంపరా ప్రాప్తమైన ఉపదేశాన్ని మనకు అందించినందుకు ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీనివాస పరమాత్ముడికి భక్తిగా నమస్కారాలను సమర్పించుకుందాము. ఆ నమస్కారాలతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు అత్యద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతాంతర్గత విశేషాలన్నిటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఆదిశేషుని దగ్గర నుంచి మైత్రేయ మహర్షి వరకు వచ్చినటువంటి విధానాన్ని, అలాగే గురు పరంపరని, దానికి అనుగుణంగా కలియుగంలో మనకి కూడా ఆ జగద్గురు అయినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ గురుముఖంగా సంకల్పంలో కూడా మనం పాఠం అని అన్నాం. కాబట్టి మనకు కూడా అటువంటి భాగ్యాన్ని అందించేటువంటి ఆ శ్రీనివాసునికి భక్తి శ్రద్ధలతో ఈ సదవకాశం నిరంతరం కల్పించమని అనుకుంటూ ఆచార్యులు చెప్పిన అంశాలన్నిటినీ కూడా చక్కగా అన్వయం చేసుకుంటూ శ్రద్ధగా 3వ స్కంధంలోని 8వ అధ్యాయంలో శ్లోకాల్ని మనం పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టమోऽధ్యాయః మైత్రేయ ఉవాచ సత్సేవనీయో బత పూర్వంశో
పూజనీయో బత పూర్వంశో యల్లోకపాలో భగవత్ప్రధానః యల్లోకపాలో భగవత్ప్రధానః బభూవిధేహాజితకీర్తిమాలాం బభూవిధేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్య భీక్ష్ణం పదే పదే నూతనయస్య భీక్ష్ణం సోహం నృణాం క్షుల్లసుఖాయ దుఃఖం సోహం నృణాం క్షుల్లసుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్యః ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం ఆసీనముర్వ్యాం భగవంతమాద్యం సంకర్షణం దేవమకుంఠసత్వం సంకర్షణం దేవమకుంఠసత్వం వివిత్సవస్తత్వమతః పరస్య వివిత్సవస్తత్వమతః పరస్య కుమారముఖ్యా మునయోన్వపృచ్ఛన్ కుమారముఖ్యా మునయోన్వపృచ్ఛన్ స్వమేవ ధిష్ణ్యం బహుమానయంతం స్వమేవ ధిష్ణ్యం బహుమానయంతం యం వాసుదేవాభిధమామనంతి యం వాసుదేవాభిధమామనంతి ప్రత్యగ్ధృతాక్షాంబుజకోశమీశత్ ప్రత్యగ్ధృతాక్షాంబుజకోశమీషత్ ఉన్మీలయంతం విబుధోదయాయ ఉన్మీలయంతం విబుధోదయాయ స్వర్ధున్యుదార్ద్రైः స్వజటాకలాపైः స్వర్ధున్యుదార్ద్రైः స్వజటాకలాపైः ఉపస్పృశంతశ్చరణోపధానం ఉపస్పృశంతశ్చరణోపధానం పద్మం యదర్చంత్యహిరాజకన్యాః పద్మం యదచ్చంత్యహి రాజకన్యాః సప్రేమ నానా బలిభిర్వరార్థాః సప్రేమ నానా బలిభిర్వరార్థాః ముహుర్గృణంతో వచసానురాగ ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః ముహుర్గృణంతో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్ఞాః కిరీట సాహస్రమణి ప్రవేక కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణా సహస్రం ప్రద్యోతితోద్దామ ఫణా సహస్రం కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణా సహస్రం కిరీట సాహస్రమణి ప్రవేక ప్రద్యోతితోద్దామ ఫణా సహస్రం ప్రోక్తం కిలైతత్ భగవత్తమేన ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తి ధర్మాభిరతాయతేన నివృత్తి ధర్మాభిరతాయతేన సనత్కుమారాయ సచాహ పృష్టః సనత్కుమారాయ సచాహ పృష్టః సాంఖ్యాయనాయాంగధృతవ్రతాయ సాంఖ్యాయనాయాంగధృతం వ్రతాయ సాంఖ్యాయనః పారమహంస ముఖ్యో సాంఖ్యాయనః పారమహంస్య ముఖ్యో వివక్షమాణో భగవద్విభూతిః వివక్షమాణో భగవద్విభూతిః జగాదసోస్మద్గురవేన్వితాయ జగాదసోస్మద్గురవేన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ పరాశరాయాథ బృహస్పతేశ్చ ప్రోవాచ మహ్యం సదయాళురుక్త్యా
ప్రోవాచ మహ్యం సదయాలురుక్తః మునిః పులస్త్యేన పురాణమాద్యం మునిః పులస్త్యేన పురాణమాద్యం సోహం తవైతత్కథయామి వత్స సోహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ ఉదాప్లుతం విశ్వమిదం తదాసీత్ యన్నిద్రయామీలితదృణ్యమీలయత్ యన్నిద్రయామీలితదృణ్యమీలయత్ అహీంద్రతల్పేధిశయాన ఏకః మహీంద్రతల్పేధిశయాన ఏకః కృతక్షణస్వాత్మరతౌ నిరీహః కృతక్షణస్వాత్మరతౌ నిరీహః సోంతఃశరీరేర్పితభూతసూక్ష్మః సోంతఃశరీరేర్పితభూతసూక్ష్మః కాళాత్మికాం శక్తిముదీరయాణః కాళాత్మికాం శక్తిముదీరయాణః ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే ఉవాస తస్మిన్ సలిలే పదే స్వే యథా నలో దారునిరుద్ధ వీర్యః యథా నలో దారుణిరుద్ధ వీర్యః చతుర్యుగానాం చ సహస్రమప్సు చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా స్వపన్ స్వయోదీరితయా స్వశక్త్యా కాళాఖ్యయా సాధిత కర్మతంత్రః కాళాఖ్యయా సాధిత కర్మతంత్రః లోకానపీతాన్ దదృశే స్వదేహే లోకానపీతాన్ దదృశే స్వదేహే తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టేః తస్యార్థ సూక్ష్మాభినివిష్ట దృష్టేః అంతర్గతోర్థో రజసా తనీయాన్ అంతర్గతోర్థో రజసా తనీయాన్ గుణేన కాలానుగతేన విద్ధః గుణేన కాలానుగతేన విద్ధః సూష్యంస్తదాభిద్యతనాభిదేశాత్ సూష్యం స్తదాభిద్యతనాభిదేశాత్ సపద్మకోశः సహసోదతిష్ఠత్ సపద్మకోశः సహసోదతిష్ఠత్ కాలేన కర్మ ప్రతిబోధనేన కాలేన కర్మ ప్రతిబోధనేన స్వరోచిషా తత్సలిలం విశాలం స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః తల్లోకపద్మం సవు ఏవ విష్ణుః తల్లోకపద్మం స ఏవ విష్ణుః ప్రావీవిశత్ సర్వగుణావభాసం ప్రావీవిశత్ సర్వగుణావభాసం తస్మిన్ స్వయం వేదమయో విధాత తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం భువం యం స్మ వదంతి సోభూత్ స్వయం భువం యం స్మ వదంతి సోభూత్ తస్యాం సచాంభోరుహ కర్ణికాయాం తస్యాం సచాంభోరుహ కర్ణికాయాం అవస్థితో లోకమపశ్యమానః అవస్థితో లోకమపశ్యమానః పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్రః పరిక్రమన్ వ్యోమ్ని వివృత్తనేత్రః చత్వారి లేభేను దిశం ముఖాని చత్వారి లేభేను దిశం ముఖాని ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే అష్టమాధ్యాయే అష్టమాధ్యాయే శ్లోకాః శ్లోకాః. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపరభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.